హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిజల్ట్స్ అనేవి ఈరోజు రావడం జరిగింది. మీరు అఫీషియల్గా చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బీ సిలిగిరి బోర్డు అనేది మనకి వేరియస్ బోర్డ్స్ ఒక్కొక్క బోర్డు వైజ్గా మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి ఆన్ బేసిస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకి సిబిటి 1 ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ రావడం జరిగింది. ఎవరైతే సిబిటి 2కి క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది సిలిగర్ బోర్డు. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే కంబైన్డ్ లిస్ట్ ఆఫ్ రోల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సెకండ్ స్టేజ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ రోల్ నెంబరు ఇక పీడిఎఫ్ అనేది నేను మన కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా ఇక్కడ చర్చిలోకి వెళ్ళి మీరు నెంబరు ఇలా చెక్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ చూద్దాం. ఈ నెంబరు మీ రోల్ నెంబర్ మీరు ఏం చేస్తారంటే చర్చిలోకి వెళ్ళి ఇలా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చెక్ చేయండి. ఇలా చెక్ చేస్తే చూడండి ఈ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అయిందా. ఈ విధంగా మీరు నెంబరు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు నెంబర్ అనేది ఇక్కడ ఎల్లో కలర్లో మనకి డిస్ప్లే అయింది. ఈ విధంగా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఇది ఆర్ఆర్బీ సిలిగర్ బోర్డు యొక్క రిజల్ట్స్. ఇదిగోండి, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ 630 మంది షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. డేట్ 21/11/2025 జస్ట్ ఇప్పుడే వచ్చింది. చైర్మన్ ఆర్ఆర్బీ సిలిగిరి బోర్డు. సో ఇంకా రిమైనింగ్ బోర్డ్స్ ఇంకా సికింద్రాబాద్, భువనేశ్వర్ ఇలా వేరియస్ బోర్డుల యొక్క రిజల్ట్స్ అనేవి కూడా 1 by 1 రావడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రాశారో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.